రైట్ ఇక డిబేట్కి వెళ్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు స్టూడియోలో ఉన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే మేడం. రైట్, ముందుగా గౌరీ సతీష్ గారు, ఎందుకు సుప్రీంకోర్టు చేత ఇన్నిసార్లు మొట్టికాయలు వేయించుకొని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటోంది కాంగ్రెస్ పార్టీ? ఇచ్చినటువంటి గడువు తీరిపోయింది, మళ్ళీ విచారణలో మళ్ళీ మీరు గడువు కావాలని కోరారు. అంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెసా ఏంటి? మీకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి దీనిపైన మీరు ఒక స్టాండ్ తీసుకోవడానికి? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి రామ్మోహన్ గారికి, వెంకటరెడ్డి గారికి, సతీష్ గారికి, మీకు రాజ్ న్యూస్ నేక్షలందరూ కూడా సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే దొంగ 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 అని అరిచినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఒక గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. అది మర్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము పడగొడతాం, మేము విడగొడతాం, మా దగ్గర ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీల దగ్గర లేనని డబ్బులు మా దగ్గర ఉన్నాయి, మేము ఏమన్నా చేయగలుగుతామని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా, తెలంగాణ ప్రజలని గౌరవించకుండా, అది మనం ప్రత్యక్షంగా చూసినాం. చాలా దురదృష్టకరం. దాంతోపాటుగా ఎవరైతే ఇతర పార్టీలో గెలిచి మా పార్టీలో అభివృద్ధి చూసి, సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో జాయిన్ అయ్యారో వారి ఇష్టం మేరకు, వారి మనం ఎవరైతే మనోభిష్టం మేరకు వారు మా పార్టీలో జాయిన్ కావడం జరిగిందో, మా ప్రజాప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి జాయిన్ కావడం జరిగిందో. సతీష్ గారు, మీరు అడ్మిట్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు మీ పార్టీలో జాయిన్ అయ్యారు అని మీరు అడ్మిట్ అవుతున్నారు. మా ప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి, డెవలప్మెంట్ చూసే వచ్చారు అని మీరు చెప్తున్నారు కదా. ప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం ఎవరైతే చేశారో, మీరు జాయిన్ అయ్యారు అని అడ్మిట్ చేశారు. మీరు జాయిన్ అయ్యారు అడ్మిట్ చేశారు. యు జస్ట్ స్టిక్ ఆన్ టు దట్ పాయింట్. వాట్ ఐ యామ్ సేయింగ్ దట్ దోస్ ఆర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఆ కాజ్లో గౌరవ సీనియర్ ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రైతు సంక్షేమ పథకాలను నేను ఆకర్షితున్న ఈ ప్రభుత్వంలో పార్టిసిపేట్ కావడానికి ఇష్టపూర్వకంగా నేను ఈ ప్రభుత్వంలో పాలు పంచుకుంటున్నటువంటి చెప్పినటువంటి దాఖలాలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆ పరిస్థితిని మర్చిపోయినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి దాఖలు చేసిన తర్వాత గౌరవ స్పీకర్ గారు ఇటీవల ఒక 25 days ఇతర స్పీకర్స్ కాన్ఫరెన్స్కు విదేశాలకు వెళ్ళమని జరిగింది. దాని కారణంగా మళ్ళీ 2 days బ్యాక్ వాళ్ళు సుప్రీంకోర్టులో మళ్ళీ సెకండ్ పిటిషన్ వేసి వీళ్ళు తాత్సర్యం చేస్తున్నారని చెప్పి పిటిషన్ చేయడం అంటే, ఒకసారి వాళ్ళు ఏం చేస్తారో, గతంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చేసి మర్చిపోతే, కానీ మేము ఆ విధంగా చేయం. ఎందుకు చేయమనంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విలువలతో కూడినటువంటి రాజకీయం చేయడానికి, రాష్ట్రంలో రాజకీయం కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, ఏదైతే వివిధ స్కీమ్స్ విషయంలో కానీ, దాంతోపాటుకు రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా. ఇది వాస్తవ పరిస్థితి. సరే, మీ వర్షన్ మీరు చెప్పారు కదా సతీష్ గారు. బట్ ఇక్కడ ఏం జరిగింది? ఎందుకు స్పీకర్ సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు? అక్కడ సీఎం ఒత్తిడి ఉందా, లేకపోతే ఆయన పైన పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయా? ఇవన్నీ పక్కన పెడితే ఒకటి మాత్రం బయట నుంచి వస్తున్నటువంటిది ఏంటి అంటే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈ రిజల్ట్ చూసిన తర్వాత మీకు కనుక ఫర్గా రిజల్ట్ వస్తే దెన్ మీరు అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది నెగిటివ్గా వస్తే మిగతా ఉప ఎన్నికలకు కూడా వెళ్తే, ఇన్ కేసు వాళ్ళపైన అనర్హత వేటు పడితే మళ్ళీ అది మీరు కోల్పోవాల్సి వస్తుంది కదా అనేటువంటి భయంతో ఇన్నాళ్ళు తాత్సారం చేశారు అనేది ఒక వర్షన్. అది అసంబద్ధమైనటువంటి, అవాస్తవమైనటువంటి మాట. ఎందుకనంటే ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు గౌరవ స్పీకర్ గారు, అటానమస్ బాడీగా ఉన్నటువంటి స్పీకర్ గారు ఖచ్చితంగా 8 మందిని ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితులు నిన్నటి వరకు మనం ప్రత్యక్షంగా చూసినాం. మిగతా ఇద్దరిని కూడా వారి షెడ్యూల్ ప్రకారం వారిని పిలిచి ఎంక్వైరీ అంటే ఏ విధంగా విచారణ చేయాలి, ఏం చేయాలి, సుప్రీంకోర్టు ఆదేశానుసారం వారు చేస్తూ ఉన్నారు. కనీసం గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అది కూడా చేయనటువంటి పరిస్థితిని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎల్పీలనే విలీనం చేసుకున్నటువంటి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి పరిస్థితిని వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుని వరకు పార్టీలో ఇతర పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను ఆ పార్టీలో విలీనం చేసుకున్నటువంటి ఘనత, పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి అన్ని పార్టీల వ్యక్తులను జాయిన్ చేసుకున్న ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. ఇది వాస్తవమా కాదా తెలంగాణ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. కానీ
స్పీకర్ గారు వారు కాన్ఫరెన్స్లో ఉండడం ద్వారా డిలే అయింది కానీ ఇంకో కారణం చేత కాదు అనేది ఖచ్చితంగా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు చర్చించడానికి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఏ డిసిషన్ తీసుకున్నా ప్రజాప్రభుత్వం మేము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఖచ్చితంగా ఆకర్షితులై ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకే రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ పడగొడతాం మేము విడగొడతాం అంటే ఏ రాజకీయ పార్టీ కూడా మీరైతే ఎవరు వచ్చినా కూడా మీ కాంగ్రెస్ పార్టీ ద్వారాలు తెరిచే ఉంటాయి, ఖచ్చితంగా ఎవరు వచ్చినా మీరు వెల్కమ్ చెప్తారు. ఇప్పుడు అదే కదా మీరు చెప్పండి. 100% రైట్ రైట్